ఇండి కూటమి గెలుస్తుంది అనుకుంటున్నారు, ఎందుకంటే అదృష్టవశాత్తు అన్నారు ఇందాక. బీజేపీ వాళ్ళేమో అప్కి బార్ 400 పార్ అంటున్నారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కేంద్రంలో కాంగ్రెస్కి ఈసారి 100 స్థానాలు కూడా రావని బీజేపీ నేతలు అంటున్నారు. అసలు కాంగ్రెస్కి ప్రధాని ఎవరో కూడా కన్ఫామ్గా చెప్పలేకపోతున్నారు, ప్రధాని అభ్యర్థి ఎవరు అని కూడా చెప్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకు కళ్ళు కనపడట్లేవా, లేకపోతే జరుగుతున్న పరిణామాలు చూస్తలేరా? రాహుల్ గాంధీ గారిని అంటే డిగ్రేడ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అవి. ఇలా భారత్ జోడో యాత్రతో ప్రపంచం దృష్టిని ఏమంటాము, వీళ్ళు ఒక రకంగా మంచి ఆస్కార్ అవార్డులో లేకపోతే రోజుకు అవార్డు ఇవ్వచ్చు వీళ్ళకి. అంటే ఏంది, మేమే గొప్పగా ఉన్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎప్పుడు కూడా. పుట్టిందే 40 సంవత్సరాల క్రితం మాత్రం అంతా మేమే చేసినాం, అంతా మాదే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి రేపు ప్రజలు తీర్పిస్తారు, మంచిగా తీర్పిస్తారు, నష్టమే ఉంటుంది. నేనంటున్నా, రెండవసారి అధికారంలోకి వచ్చింది మొట్టమొదటిసారి వరుసగా. వాజ్పేయి గారు ఉన్నప్పుడు 13 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చినట్టుంది, బట్ ఒకసారి కూలిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిండు. బట్ నేనేమంటున్నా అంటే వాళ్ళు కనీసం వాజ్పేయి గారు నన్ను మోడల్గా తీసుకుంటే బాగుండు. ఇప్పుడు మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ మనం ఎందుకు వాజ్పేయి గారిని గౌరవిస్తామంటే ఏ స్టేట్స్మెన్, అట్లా నాయకుడు ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు మా నాయకుడైన పివి నరసింహరావు గారిని కూడా వారు పొగుడుతారు, అది వేరే కారణం కావచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని పొగుడుతారు, వాళ్ళు వేరే కావచ్చు. బట్ వీళ్ళకి ఎంతసేపు పాకిస్తాను, ఇండియా, హిందూ, ముస్లిం, ఇంతే పరిమితమైన ఆలోచన. ఇది దాటితే ఒక్కడికి కనీస ఏంది గ్రోత్, ఏంది మన అభివృద్ధి ఏంటిది, లేకపోతే సంక్షేమం ఏంటిది, ఉద్యోగాలు ఎటుపోయినాయి, ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు ఇట్లా నాశనమైనవి, లేకపోతే ఎందుకు ప్రజలు ఇవాళ కనీస కొనుగోలు వీటి గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు. కేవలం వాళ్ళకు తెలిసిన భాష వరకే మాట్లాడి వాట్సాప్ యూనివర్సిటీస్ మాదిరిగా మాట్లాడేది. కాబట్టి ప్రజలు డెఫినెట్గా ఒక మార్పును కోరుకుంటారని నేను అనుకుంటే చూద్దాం దాని భవిష్యత్తులో ఎట్లా జరుగుతుంది. ఎన్ని స్థానాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పటి వరకైతే నేను అనుకుంటున్న సింగిల్గానే 201 అనేది వస్తున్న సమాచారం మాకు. కాబట్టి దాన్ని ఏ విధంగా ప్రజలు అవకాశం ఇస్తారనేది మనం ఇంకా వేచి చూడాలి. ఇంకో దశ ఉంది కదా. సో ఇప్పటికైతే వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు. వాళ్ళ స్టేట్మెంట్స్ అంతా మళ్ళీ నాకు వెనకటికి ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉండే, వాళ్ళే నన్ను భోజనం పెట్టేది, నన్ను మంచిగా చూస్తారని ఒక ఆయన, మళ్ళీ అక్కడ పోయి నార్త్ ఈస్ట్లో పోయి బైబిల్ పంచాలని ఒక ఆయన, మేము రాజ్యాంగాన్ని మార్చేది లేదు, మేము రిజర్వేషన్లు మార్చలేదు ఒక ఆయన. అంటే వీళ్ళంతా ఏదైతే అఫెన్స్ ఒకళ్ళు మాట్లాడతారు, తర్వాత డిఫెన్స్ ఇంకొకరు మాట్లాడతారు. సో వీటిని వాళ్ళని చెప్పిన మాటలు నమ్మి నష్టపోయింది. కాబట్టి డెఫినెట్గా ప్రజలు కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి వైపు ఉంటారని నేను అనుకుంటున్నాను.